అవర్ ఛానల్ స్మార్ట్ టెక్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఇవాల్టి అప్డేట్లో 30,000 రూపీస్ సెగ్మెంట్లో మనకు ఒక 3 మొబైల్స్ అయితే మంచివి ఉన్నాయి. రియల్మీ 14 Pro Plus అండ్ పోకో X7 Pro అండ్ OnePlus Nord 4. 3 మొబైల్స్ కూడా మనకి దగ్గర ఒకే ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. 28,000 రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి. సో ఈ 3 మొబైల్స్ని కూడా మనం కంపేర్ చేసి వీటిలో ఏది హిట్ ఏది ఫట్టు అనే విషయం మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫోన్ కొనేటప్పుడు మొత్తం మనం 5 డిపార్ట్మెంట్స్ అయితే మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆ ఫోన్ యొక్క బాడీ బిల్డ్ క్వాలిటీ అండ్ ఆ మొబైల్ యొక్క డిస్ప్లే అండ్ తర్వాత ఆ మొబైల్ యొక్క ప్రాసెసర్ అండ్ తర్వాత ఆ మొబైల్ యొక్క క్యామ్స్ అండ్ బ్యాటరీ, ఈ 5 డిపార్ట్మెంట్స్ అయితే ఖచ్చితంగా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ 3 మొబైల్స్లో ఈ 5 డిపార్ట్మెంట్స్ మనం చెక్ చేసి ఈ 3 మొబైల్స్లో ఫైనల్గా ఏది విన్ అనే విషయం మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ 3 కూడా మంచి మొబైల్సే, కానీ వీటిలో కొన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయి. సో మనం పెట్టే ప్రతి పైసాకి ఏ మొబైల్ కొంటే వర్త్ అవుతుంది అనే విషయం మనం తెలుసుకుందాం. అప్పట్లాగే టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇక ఫస్ట్ వచ్చేసి మొబైల్ యొక్క బాడీ బిల్డ్ క్వాలిటీ. ఈ 3 మొబైల్స్లో బాడీ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. రియల్మీ 14 Pro Plusలో ఫ్రంట్ గ్లాసు, బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. OnePlus Nord 4లో ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి అల్యూమినియం బ్యాక్ అండ్ విత్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఇక పోకో X7 Proలో బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ లేదా ఈకో లెదర్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఉంటుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. 30,000 రూపీస్ సెగ్మెంట్లో మనకి రియల్మీ 14 Pro Plus వచ్చి మనకి బ్యాక్ సైడ్ కూడా వచ్చి ప్లాస్టిక్ వస్తుంది. సో ఇక్కడ నేను కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యాను. ఈ ప్రైస్ రేంజ్లో మనకి దగ్గర గ్లాసు లేదా ఈకో లెదర్ని అయితే చాలా మొబైల్ కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇక పోకో X7 Pro వచ్చేసి ఈ మొబైల్లో గ్లాసు లేదా ఈకో లెదర్ ఉంటుంది, పర్వాలేదు. ఇక నెక్స్ట్ OnePlus Nord వచ్చేసి మనకి నెంబర్ 1 అవుతుంది. మొబైల్ యొక్క బాడీ బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అల్యూమినియం ఉంటుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఉంటుంది అండ్ విత్ అల్యూమినియం ఫ్రేమ్తోనే వస్తుంది. బాడీ బిల్డ్ క్వాలిటీ రౌండ్లో వచ్చేసి OnePlus Nord వచ్చేసి విన్ అవుతుంది. దీనికి మనం టిక్ కొట్టచ్చు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి డిస్ప్లే. ఈ 3 మొబైల్స్ యొక్క డిస్ప్లే మనం చూసినట్టయితే రియల్మీ 14 Pro Plusలో వచ్చేసి 6.83 ఇంచ్ OLED డిస్ప్లేని ఇచ్చారు. OnePlus Nord 4లో వచ్చేసి 6.74 ఇంచ్ AMOLED డిస్ప్లేని ఇచ్చారు. నెక్స్ట్ పోకో X7 Proలో వచ్చేసి 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేని ఇచ్చారు. ఈ డిస్ప్లేస్ డిఫరెంట్ సైజుల్లో ఉన్నాయి కాబట్టి వీటి డిస్ప్లే ఫీచర్స్ పరంగా ఒకసారి చెక్ చేసి చూద్దాం. రియల్మీ 14 Pro ఈ మొబైల్ యొక్క డిస్ప్లే ఫీచర్స్ మనం చూద్దాం. ఇందులో 6.83 ఇంచ్ 1.5K OLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు విత్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఇక పీక్ బ్రైట్నెస్ వచ్చేసి ఇందులో 1200 పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ వచ్చేసి దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ ఉంటుంది. OnePlus Nordలో వచ్చేసి 6.74 ఇంచ్ 1.5K ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ప్యానెల్ విత్ HDR10+ సపోర్టింగ్ ఉంది అండ్ 1 బిలియన్ కలర్ సపోర్టింగ్ కూడా ఇందులో ఉంది. ఇక బ్రైట్నెస్ లెవెల్స్ వచ్చేసి ఇందులో 2150 బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. పోకో X7 Pro ఈ మొబైల్లో వచ్చేసి 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు విత్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది అండ్ 68 బిలియన్ కలర్ సపోర్టింగ్ కూడా ఇందులో ఉంది అండ్ HDR10+ ఉంది. డాల్బీ విజన్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ వచ్చేసి దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇక బ్రైట్నెస్ లెవెల్స్కి వచ్చేసి ఇందులో 3200 నీట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తారు. 30,000 సెగ్మెంట్లో మనకి రియల్మీ 14 Plusలో వచ్చేసి మనకి HDR లేదు అండ్ డాల్బీ విజన్ సపోర్టింగ్ కూడా ఇందులో లేదు. ఇక పోకో X7 Proలో వచ్చేసి మనకి HDR10+ ఉంది అండ్ డాల్బీ విజన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక OnePlusలో వచ్చేసి మనకి HDR10+ ఉంది కానీ డాల్బీ విజన్ అయితే స్కిప్ చేశారు. ఫైనల్గా డిస్ప్లే డిపార్ట్మెంట్కి వచ్చేసరికి పోకో X7 Pro వచ్చేసి విన్ అవుతుంది. ఇక థర్డ్ డిపార్ట్మెంట్ వచ్చేసి చిప్ సెట్ డిపార్ట్మెంట్. మనం మెయిన్గా చూసుకోవాల్సింది కూడా ఇదే. రియల్మీ 14 Pro Plusలో వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేశారు. OnePlus Nordలో వచ్చేసి 7+ Gen 3ని యూజ్ చేశారు. ఇక పోకో X7 Proలో వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ
8400 అల్ట్రా ప్రాసెసర్ని యూజ్ చేశారు. చిప్సెట్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్టు అయితే రియల్మీలో చూసినట్టయితే నాకైతే చాలా వరకు డిసప్పాయింటింగ్ అయితే అనిపించింది. రియల్మీ 14 ప్లస్లో వచ్చేసి మనకి 7S Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇక నార్డ్లో వచ్చేసి మనకి 7+ Gen 3ని యూజ్ చేశారు. ఇక పోకో X7 ప్రోలో వచ్చేసి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. ఇవి రెండు కూడా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఇవి. ఇక 30,000 సెగ్మెంట్కి విషయానికి వచ్చినట్టయితే మనకి రియల్మీలో మనకి అంతకంటే పవర్ఫుల్ ప్రాసెసర్ని అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఫైనల్గా చిప్సెట్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి పోకో X7 వచ్చేసి విన్ అవుతుంది. ఫోర్త్ డిపార్ట్మెంట్ వచ్చేసి కెమెరా డిపార్ట్మెంట్. రియల్మీ 14 ప్రోలో బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేస్తారు. OnePlus థర్డ్లో వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని సెటప్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇక పోకో X7 ప్రోలో వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. కెమెరా డిపార్ట్మెంట్లో రియల్మీ వాళ్ళు మెయిన్ హైలైట్ చేసింది ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ ఫ్లాష్ సెటప్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో వాళ్ళు ఫస్ట్ నుంచి మెయిన్ హైలైట్ చేసిన విషయం కూడా అదే. సో ఫైనల్గా కెమెరా డిపార్ట్మెంట్లో రియల్మీ 14 Pro Plus వచ్చేసి విన్ అవుతుంది. ఫైనల్గా బ్యాటరీ డిపార్ట్మెంట్ 14 Pro Plusలో 6000 mAh లైన్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది. అండ్ OnePlus నార్డ్లో వచ్చేసి 5500 mAh లైన్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది. పోకో X7 ప్రోలో వచ్చేసి 6400 mAh లైన్ బ్యాటరీ ఉంటుంది విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. మూడు మొబైల్స్లో కూడా ఇంచుమించు ఒకే బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ 6000 mAh లైన్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. ఈ మూడు మొబైల్స్ కూడా బ్యాటరీ విషయంలో డీసెంట్ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ మూడు మొబైల్స్లో మనం 5 డిపార్ట్మెంట్స్ మనం చెక్ చేసినాం కాబట్టి ఈ మూడు మొబైల్స్లో కూడా నాకు ఓవరాల్గా విన్ అయిన మొబైల్ వచ్చేసి OnePlus Nord 4 అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి పోకో X7 ప్రోకి ఉంటుంది. రియల్మీ 14 Pro Plusని అయితే స్కిప్ చేసేయండి, దాన్ని వదిలేసేయండి. మూడు మొబైల్స్లో ఏ మొబైల్ అయినా కొనాలి అనుకున్నట్టయితే మీ అవసరానికి తగ్గట్టు మీరు పర్చేజ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని న్యూ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.